ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ ఆర్జీవి వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. సింహం సింగిల్గానే వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డిని, అలాగే పందులే గుంపులుగా వస్తాయి అంటూ కూటమిని ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఆర్జీవి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అలాగే వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. అదేంటంటే, రానున్న ఎన్నికల్లో సింహమే సింగిల్గా వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, అలాగే పందులే గుంపులుగా వస్తాయి అంటూ కూటమిని ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఈ ట్వీట్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు వర్మ ఒక సంచలన డైరెక్టర్, ఒక వివాదాస్పదమైనటువంటి డైరెక్టరు. ఆయన ఒక ట్వీట్ చేస్తే అర్థం పరమార్థం ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఆయన అభిమానులు కూడా వర్మ ట్వీట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకనొక సమయంలో నేను కూడా వర్మ చేసేటువంటి ట్వీట్లు కొంచెం అర్థంగా ఉన్నాయి, ఆలోచింప చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి అనుకునేవాడిని నేను. కానీ ఈ ట్వీట్ చేసిన తర్వాత వర్మకి మెదడు అరికాల్లో ఉందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే వర్మకి రాజకీయాల మీద పరిజ్ఞానం శూన్యం అని చెప్పి ఈ ట్వీట్ ద్వారా నాకు అర్థం అవుతుంది. అంటే అలాంటి అభిప్రాయం కలుగుతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఇండస్ట్రీలో వచ్చిన ఒక సినిమాని దాంట్లో ఉన్న డైలాగ్ని ఆధారంగా ఏదో ఆయన ట్వీట్, డైలాగ్ని ఆధారం కాదు, ప్యూర్గా ఆయన రాజకీయ కోణం నుంచి అది చేశారు. ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటి, చాలా క్లియర్గా సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి, విశ్వదాభిరామ వినురా చంద్రం అని అన్నాయి. అది ఆయన చేసినటువంటి ట్వీట్. విశ్వదాభిరామ వినురా చంద్రం అంటే చంద్రబాబు నాయుడు విను, ఎన్నికల్లో ఎప్పుడు కూడా సింహం సింగిల్గా వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు, పందులే గుంపుగా వస్తాయి అని చెప్పి సింహంతో జగన్మోహన్ రెడ్డిని పోల్చుతూ ఆయన ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం విశ్వదాభిరామ వినరా చంద్రం అని చెప్పి చంద్రబాబు నాయుడుని ఉటంకించారు ఆయన. సో ఆయన చేసిన ట్వీట్లు కొంత డిఫరెంట్గా ఉంటాయి, కొంత చర్చనీయాంశంగా కూడా ఉంటాయి అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. కానీ ఈ ట్వీట్ చేసిన తర్వాత ఒక రాజకీయపరమైనటువంటి అజ్ఞానంతో చేశారేమో వర్మ అని చెప్పి ఒక ఫీలింగ్ కలుగుతుంది నాకు. సో ఎందుకంటే నేను ఈ పదాలను ఎందుకు వాడుతున్నా అంటే ఇంకొకరి మీద అయితే వాడినాం, కేవలం వర్మ మీద మాత్రమే నేను అజ్ఞాని అని, ఆయన మెదడు అరికాల్లో ఉందని చెప్పి అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఆయన అభిప్రాయం ఏంటంటే ఎవరైనా ఏ అభిప్రాయం అయినా స్వేచ్ఛగా వెల్లడించాలి అనే కాన్సెప్ట్ అయింది. నేను ఎవరిని అవతల ఏమనుకుంటారు, ఇది అనొచ్చా ఇది అనకూడదా అనేటువంటిది విచక్షణ అనేది ఉండకూడదు. ఏదైతే మన మనసులో లేదంటే మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేసేటివేను అని చెప్పి కాన్సెప్ట్ వర్మది. అందుకనే వర్మని ఏవైతే అనాలి అనుకుంటున్నాను నేను అది వాడుతున్నా. మామూలుగా అయితే ఆ పదాలు వాడను వేరే వాళ్ళ విషయంలో అయితే. సో వర్మ ఒక రాజకీయ అజ్ఞానిగా కనిపిస్తున్నారు ఈ ట్వీట్ని కనుక చూస్తే. ఎందుకనంటే ఆయన చేసిన ట్వీట్ ఏంటి, సింహం సింగిల్గానే వస్తుంది, పందులు గుంపుగా వస్తాయి, ఇదే కదా. సో రాజకీయాల్లో కూటమిగా ఏర్పడటం, పొత్తులు అనేది అనాదిగా వస్తూ ఉన్నాయి, ఇప్పుడు కాదు, అనాదిగా వస్తూ ఉన్నాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వాలు రావడం అనేది కూడా ఒక రకంగా మేలు, ప్రాంతీయ పార్టీలు రావడం కూడా మేలు. పార్టీలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఎవరైనా చెప్తూ ఉంటారు, ఎవరైనా చెప్తారు. రాజనీతి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దాన్ని అంగీకరిస్తారు. ఎక్కువ పార్టీలు వస్తే చైతన్యం వస్తుంది ప్రజల్లో, ప్లస్ వాళ్ళ ప్రజలకి సమాజానికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి రాజనీతి చెప్పేటువంటి మాట. ఇంకోటి ఏంటంటే వర్మ చేసినటువంటి ట్వీట్లో అతనికి తెలియనటువంటి అజ్ఞానిని ఎందుకన్నానంటే వర్మ, రాజకీయ అజ్ఞానిని ఎందుకన్నానంటే వర్మ సింహం సింగిల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భావిస్తున్నాడు ఆయన. వర్మ ఎలా భావిస్తాడు? జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఒక్కడే గెలిచాడా? ఇప్పుడు సింహం అనేది ఎప్పుడు కూడా వేటాడటం మొదలు పెడితే చాలా ఫెయిర్గా ఆడుతుంది, దొంగాట ఆడదు. సింహం దొంగాట ఆడదు. సింహానికి కూడా నేచరే అది, స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తుంది. అది ఎవరినైతే వేటాడాలనుకుంటుందో అది వేటాడుతుంది, అది తినాల్సింది తినేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు దానికి కావాల్సిన ఫ్రెష్ రక్తం, ఫ్రెష్ మాంసం తినేసి వెళ్ళిపోతుంది, అది దాని నైజం. తర్వాత ఇంకోటి ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతుంది. సింహం యొక్క నైజం ఏంటంటే ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతుంది, ఫ్రెష్ బ్లడ్, ఫ్రెషంమీట్ తినేసి మిగతాది వదిలిపెట్టి దాని వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతుంది. అది సింహం యొక్క లక్షణం. ఓకే, సింహంతో జగన్మోహన్ రెడ్డి పోల్చాడు వర్మ. సింహానికి ఇప్పుడు ఈ ప్రాథమిక లక్షణాలు ఇవి ఉంటాయి. ఇవి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా? అవసరమైనప్పుడే వేటాడతాడా?
కాదు కదా, అవసరం లేకపోయినా కానీ డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆస్తులు సంపాదించే కార్యక్రమంలో ఉన్నారు కదా, అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఇసుక కానీ మద్యం కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారనేది తెలుసు కదా. తర్వాత దొంగాట అయితే ఆడదు కదా, సింహం దొంగాట ఆడదు. మరి మద్య నిషేధం ఏమైపోయింది, సిపిఎస్ రద్దు ఏమైపోయింది, ప్రత్యేక హోదా ఏమైపోయింది, ఆయన ఇచ్చినటువంటి హామీలు అనేక ఉన్నాయి, ప్రధానమైనవి చెప్తున్నాను నేను. ఇవేమైపోయినాయి, సింహంతో పోల్చినప్పుడు ఇవన్నీ గుర్తు రావాలి వర్మకి. అవన్నీ గుర్తు చేసుకోకుండా సింహంతో పోల్చడం ఒకటి. 2, వేట. సింహం ఎప్పుడు కూడా డైరెక్ట్ వేటాడుతుంది, దొంగ ఆట ఆడదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆట ఏంటి? ఏ రాజకీయ నాయకుడిని అడిగినా, ఆంధ్రప్రదేశ్లో ఏ పౌరుని అడిగినా వర్మకి జ్ఞానోదయం కలిగిస్తారు. 2019లో బీజేపీ మద్దతు తీసుకున్నారా లేదా? ఇండైరెక్ట్గా. 7 నుంచి కేసీఆర్ మద్దతు తీసుకున్నారా లేదా? మరి అది అంటే వీళ్ళ మద్దతు తీసుకోవటం, వీళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం అనేది అది గుంపుగా వస్తున్నట్ట లేకపోతే సింహం సింగిల్గా వస్తున్నట్ట? వెరీ సింపుల్. ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా అన్ని రకాల సామధాన దండోపాయాలు ఉపయోగించి జగన్మోహన్కి సహకారం అందించారు కదా. ఆ విషయం కేసీఆర్ చెప్తాడు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు కదా. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తే కనుక, మొన్న కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడాలని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పంపించాడు కదా కొంతమందిని. సరే, ఇక బీజేపీ తోటి కలిసి ఉన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వేరు అని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఒక వర్మ లాంటి రాజకీయ అజ్ఞాని తప్ప ఎవరు అనుకోరు దాదాపుగా, అంతేనా? ఎందుకనంటే పార్లమెంటు వేదికగా కానీ పార్లమెంట్ బయటగా కానీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు కదా, అఫీషియల్గా సపోర్ట్ చేశారని అందరికీ తెలుసు కదా. ప్రతి బిల్లుకి 370 దగ్గర నుంచి వ్యవసాయ బిల్లుల దాకా సపోర్ట్ చేశారు కదా. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సపోర్ట్ చేశారు కదా. మరి ఈ రాజకీయ అజ్ఞానిగా ఉన్నటువంటి వర్మ సింహం సింగిల్గా వెళ్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సింహంతో ఎలా పోలుస్తాడు? ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు సింహంతో పోల్చినప్పుడు ఈ రాజకీయ అజ్ఞానిగా ఉన్నటువంటి వర్మ ఆ ట్వీట్ ఎలా చేస్తారు? సరే, చేశారు. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడిని లింకప్ చేయటం, చంద్రబాబు విశ్వదాభిరామ వినురా చంద్రం అని చెప్పడం, అది అంటే ఒక ట్వీట్ చేసేటప్పుడు ఆలోచించాలి. వర్మ లాంటి అతను ట్వీట్ చేస్తే దానికి చూస్తారు చాలామంది. చూసినప్పుడు దాని కంపారిజన్ అనేది చాలా బాగా చేస్తాడు వర్మ. కానీ ఇప్పుడు అతనికి అతి ప్రేమ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి మీద, అందుకని ఈ ట్వీట్ చేశారంటారేమో అనుకున్నాను నేను. జనరల్గా ఇలాంటి ట్వీట్లు చేయరు, అర్థం ఉండేలానే చేస్తారు, అర్థం ఉండేలానే లింకప్ చేస్తారు ఇష్యూస్కి. ఒక ఇష్యూని ఇంకొక ఇష్యూని అర్థం ఉండేలానే లింకప్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అతి ప్రేమ వల్ల ఆయన్నేమో సింహంతో ఊహించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని. మిగతా వాళ్ళనేమో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, వీళ్ళందరూ కలిసి ఒక పందుల గుంపుగా ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు బహిరంగంగా ప్రజాక్షేత్రంలోకి మేము కలిసి వస్తున్నామని చెప్పి అంటుంటే వాళ్ళని మీ పందులని ఎలా అంటారు? వాళ్ళు కూటమికి ఏర్పడ్డారు, వాళ్ళు కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఈ లెక్కన వర్మ లెక్కన మరి ఎన్డీఏ కదా కేంద్రంలో ఉంది, బీజేపీ కాదుగా. నరేంద్ర మోడీ కూడా పందుల గుంపులోనే ఉంది. సార్, ఈ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆయన వ్యూహం చిత్రం రిలీజ్కి సిద్ధంగా ఉంది. సేమ్ ఈ లైన్స్నే తీసుకొని ఆ సినిమాలో కూడా చూపించే అవకాశం ఉందా? ఉంటుంది, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ సినిమా ఎట్లా తీసాడో ఏంటో మనకు తెలియదు. సరే, అదేదో కోర్టులో ఉంది. వ్యూహం శబదం అన్నాడు, అంటే ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్లో కూడా చూసుకున్నాము. పక్కాగా ఆ వ్యూహం శబదం అనేది జగన్మోహన్ రెడ్డి కోసం తీసిన సినిమాలని అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా ఆయన ఏం చేశాడు, కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనేది ఒకటి పెట్టాడు, తర్వాత ఏదో టైటిల్ మార్చుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ అని తీశారు. అది ఎవరి కోసం తీశాడు, ఎందుకోసం తీశాడు అనేది ఆయనకి తెలుసు. ఆయన ఏమంటాడు, ఇష్టమైతే చూడండి సినిమాలు, లేకపోతే లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా అంటాడు. ఇప్పుడు అలానే అందరికి కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా, వర్మను విమర్శించే దాని స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అందుకే వర్మ చేసినటువంటి ట్వీటు పూర్తిగా అతను అజ్ఞానంతో లేదంటే అతి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి ట్వీట్గా మనం దాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. ఇప్పుడు దేశంలోనే గత 30-40 సంవత్సరాల నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సింగిల్ పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే యూపీఏ లేదా ఎన్డీఏ. మరి వీటన్నింటిని పందుల గుంపులు అనాలా? ఇప్పుడు వర్మ ట్వీట్ చేసేటప్పుడు ఆలోచించాలి కొంచెం. రాజకీయపరమైనటువంటి అంశాలు ముడిపెట్టేటప్పుడు, లేదంటే ఏ అంశాన్ని ముడిపెట్టినా, ఇప్పుడు బహుశా నేను అనుకోవటం ఇంత దారుణమైనటువంటి ట్వీటు వర్మ, ఇంత దరిద్రమైనటువంటి ట్వీటు, అనాలోచితమైన ట్వీటు గతంలో ఎప్పుడు పెట్టి ఉంటారు అనుకుంటున్నాను నేను అనుకోవటం. అనాలోచితమైన ట్వీటు ఎవరు ఇంతకుముందు ఎప్పుడు పెట్టినట్లేదు. కానీ ఇప్పుడు ఆయన ట్వీట్ చూస్తుంటే ఆయనకు రాజకీయపరమైనటువంటి అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడు డైరెక్ట్గా
పొత్తు అనేది ప్రకటించుకొని ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. దాన్నేమో పందుల గుంపు అంటాడు. ఇండైరెక్ట్గా అందరు సహకారం తీసుకొని, నరేంద్ర మోడీ సహకారం తీసుకొని, బీజేపీ సహకారం తీసుకొని, బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని, అలాగే కేసీఆర్ సపోర్ట్ తీసుకొని ఇండైరెక్ట్గా వెళ్తున్న అతన్నేమో సింహంతో పోలుస్తారు. సింహం నాకు తెలిసినంత వరకు దాని ప్రాథమిక సూత్రం ఏంటంటే డైరెక్ట్ ఫైట్ చేసిద్ది. ఓకే, డైరెక్ట్ ఫైట్ చేసిద్ది, ప్లస్ అది అనుకున్న పని చేసిద్ది. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే దానికి వర్మ చెప్పాలి. జగన్ కన్నా వర్మ ముందు చెప్పాలి. మద్య నిషేధం ఏమైంది, సిపిఎస్ రద్దు ఏమైంది, లేదంటే ప్రత్యేక హోదా ఏమైంది, రాజధాని అంశం ఏమైంది, ఇవన్నీ కూడా వర్మ చెప్పాలి. అంటే సింహంతో పోల్స్తున్నాడు కాబట్టి సింహానికి ఉన్నటువంటి ఒక లక్షణం అయినా సరే వీటిలో ఉందా ఆయన పోల్చిన. జగన్మోహన్ రెడ్డితో పోల్చినప్పుడు ఏమన్నా ఒకటి ఉందా? ఆకలైనప్పుడే అది వేటాడిద్ది. నిత్యం నువ్వు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నావు కదా. వన్స్ రాజకీయాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పరిపాలన గురించి, అభివృద్ధి గురించి ఆలోచించాలి. నువ్వు డే 1 నుంచి ప్రజావేదిక కూల్చివేసినప్పటి నుంచి రాజకీయాల గురించి ఈర్ష్య, ద్వేషం అవన్నీ ఉంటాయి కదా. సింహానికి ఈర్ష్య దేశాలు ఉండవు. వర్మకు తెలుసో తెలీదు, సింహానికి ఈర్ష్య దేశాలు ఉండవు. డైరెక్ట్ పోతుంది, దానికి ఆకలైనప్పుడు వేటాడిద్ది, ఫ్రెష్ బ్లడ్ తింటుంది, మీట్ తింటుంది, వెళ్ళిపోద్ది, కథం. మళ్ళీ దానికి వదిలేసిన దాని గురించి వెనక చూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల గురించి చూసుకుంటున్నాడు. తర్వాత తన వెనక ఎవరెవరు సంపాదించి పెడతారు, తన వెనక మళ్ళీ మోట్లు ఎవరెవరు ఇస్తారు అని చెప్పి చూస్తాడని చెప్పి తాడేపల్లికి వెళ్ళినటువంటి ప్రతి వాళ్ళు చెప్పేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గురించి. అసలు ఏ ఒక్క లక్షణం అయినా సింహానికి ఉన్న లక్షణం వర్మ చెప్పగలడా? ఆ ట్వీట్ని చూస్తే కనుక ఇది జగన్మోహన్ రెడ్డిని కించపరచడం కాదు, కానీ వర్మ అజ్ఞానాన్ని మాత్రం వర్మ అజ్ఞానం ఇంత ఉందా వర్మకి అని చెప్పి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత రాజకీయ అజ్ఞానం అని చెప్పి నాకు అయితే ఆశ్చర్యం కలుగుతుంది.